అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు దేప. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది. అది ఎందుకంటే తెలంగాణ అమర్నాథ్ యాత్ర, సలేశ్వరం యాత్ర రేపటి నుంచి ప్రారంభం. 22, 23, 24 ఈ మంత్లో ప్రారంభం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తూ ఉంటారు. సో దాని గురించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏమిటంటే అది ఈ 3 రోజులు రోడ్డు పైన విపరీతమైన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో మీరు వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోండి. కార్లలో వెళ్ళేవాళ్ళు, బైక్లలో వెళ్ళేవారు కంపల్సరీ హెల్మెట్ ధరించండి. ఎందుకంటే అంత వెహికల్స్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా, యాక్సిడెంట్ జరిగినా కూడా మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. అందరికీ బాధాకరంగా ఏదైతే విహారయాత్ర కాస్త వెళ్ళి విషాదయాత్రగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. అదేవిధంగా వెళ్ళేవారు తప్పకుండా మీతో కొన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాటి గురించి కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది. సో మీరు వెళ్ళేవారు తప్పకుండా మాస్కులు తీసుకెళ్ళండి. అదేవిధంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఫోన్లు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళండి. వీలైతే పవర్ బ్యాంకులు కూడా మీరు క్యారీ చేయండి. ఇవన్నీ ఏంటి అంటే టైగర్ బొమ్మ కాడ నుంచి మనం ఎక్కడైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటామో అక్కడ నుంచి విపరీతమైన దుమ్ము ఉంటుంది. ఎవరికైనా శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ శ్వాస సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఉన్నవారు కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ వెళ్ళకపోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా అక్కడ 2 వీలర్ నుంచి ఏదైతే ఫారెస్ట్లోకి జర్నీ చేసే 2 వీలర్ వాళ్ళు ఉంటారో ఓపెన్గా బస్సులో, ఆర్టీసీ బస్సులో వెళ్ళేవారు కానీ, ఆటోలలో వెళ్ళేవారు కానీ, ఇతరత్ర వెహికల్స్ పైన వెళ్ళేవారు తప్పకుండా మీరు మాస్కులు కంపల్సరీ ధరించాల్సిందే. అదేవిధంగా మీరు వీలైతే టవల్ను ఇట్లా కప్పుకొని ఇలాంటివి వెళ్ళడం చాలా ఉత్తమం. మీరు పార్కింగ్ కాడ నుంచి కిందికి వెళ్తుంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ చాలా ఘోరంగా రాళ్ళు గుచ్చుతూ ఉంటాయి, జారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మీరు నిదానంగా అక్కడ ఫారెస్ట్లో అక్కడక్కడ కర్రలు దొరుకుతూ ఉంటాయి. కర్రలు తీసుకొని వాటిని పట్టుకొని నిదానంగా దిగండి. ఏదో మాకు ఫాస్ట్గా వెళ్ళాలి, త్వరగా దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో మీరు పరిగెత్తడానికి కానీ, ఫాస్ట్గా వెళ్ళడానికి కానీ ప్రయత్నం చేయకండి. అలా చేయడం వల్ల మీరు జారిపడడం, మీకు ఇబ్బందికరంగా మారడం, అదేవిధంగా మీరు చేసే చేష్టల వల్ల పక్కవారికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరు కూడా మేము ముందు వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్ళకుండా అందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరైనా సరే దర్శనం చేసుకొని సంతోషంగా రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లైన్లలో క్యూ లైన్లు పాటించే వాళ్ళు లైన్లు పాటించకుండా అక్కడ లోయ ఉంది, పక్కవారికి ఇబ్బంది అవుతుంది అన్న విషయాన్ని మర్చి కూడా తోసుకుంటూ పోతూ ఉంటారు. ఎక్కడైతే 2 లైన్లు వచ్చేవారు పోయేవారు, ఎక్కడైతే 2 లైన్లు కలిసే దగ్గర ఉంటుందో అక్కడ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అదే పరిస్థితి. అక్కడికి వచ్చి చాలామంది చూసి రిటర్న్ వెళ్ళేవారు చాలామంది ఉన్నారు అక్కడ పరిస్థితులను చూసి. సో అలాంటి పరిస్థితిని మనం కల్పించకూడదు. మనం అందరం దర్శనం చేసుకుందాం. ఒక 15 నిమిషాలు లేట్ అవుతుండొచ్చు, 15 నిమిషాలు కొంతమందికి ముందు అవుతుండొచ్చు, అంతే తప్ప అక్కడ మీరు తోయడం వల్ల మీకు ఏం గంటలు ఫాస్ట్గా వెళ్ళి గంటలు దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు దయచేసి గమనించాల్సింది ఒకటే, ఎక్కడా తోసుకోకండి. వీలైనంత వరకు క్రమశిక్షణ గల పౌరులం మేము అని మీరు నిరూపించుకునే సమయం ఇలాంటి పరిస్థితులలోనే ఉంటుంది, ఇలాంటి ప్రదేశాలలోనే ఉంటుంది. మీరు ఇలాంటి ప్రదేశాలలోనే మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అనేది తెలుస్తుంది. మీరు అదేవిధంగా కాసేపు 1 గంట సేపు సేవ చేయండి. అక్కడ యువకులు ముఖ్యంగా మీరు 1 గంట సేపు అక్కడ సేవ చేయండి. మీరు అక్కడ వెళ్ళే వారిని ఒక క్రమశిక్షణగా ఇలా లైన్లో వెళ్ళండి అని చెప్పి వారికి మీరు లైన్లో వాలంటీర్గా వర్క్ చేసి అక్కడ వెళ్ళే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అందరూ మంచిగా దర్శనం చేసుకునే విధంగా మీరు కూడా యువకులు స్వచ్ఛందంగా చేయండి. ఈ యొక్క యాత్ర, ఈ 3 రోజుల యాత్ర ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం 2, 3, 4, 5 చనిపోతూనే ఉన్నారు. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్తోని అలా ఏదో కారణాలతో చనిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి పరిస్థితి అక్కడ లేకుండా అందరికీ ప్రశాంతంగా దర్శనం జరుపుకునే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, మీ రాంబాబు దేప.